నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈరోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట చికెన్ సలాడ్ చేసుకుందాం. దీన్ని కొంతమంది చిపోట్లా అంటారు, దీనికే మళ్ళీ షవర్మా అంటారు. ఇందులో కీమా కానీ చికెన్ కానీ వెజిటేరియన్ కానీ పెట్టుకోవచ్చు. నేనేమో ఒక రుమాల్ రోటి తీసుకున్నా హాఫ్. ఈ రుమాల్ రోటితో చేసుకోవచ్చు. మనం ఇలాగే లెట్టూస్ తీసుకొని చేసుకోవచ్చు. ఇలా లెట్టూస్ తీసుకొని ఇందులో ర్యాప్ చేసుకోవచ్చు. లేదా మనము గోధుమ చపాతీతో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ రుమాల్ రోటీలో ఈ లెట్టూస్ పెట్టి ఇవన్నీ చికెన్ వేసి ర్యాప్ చేస్తాం. చికెన్ని కాల్చుకోనన్నా కానీ తందూరి కానీ ఏదన్నా చేసి మనం ఇలా చికెన్ తీసుకోవాలి, లేదా ఉడకబెట్టైనా చికెన్ తీసుకోవాలి. ఏదైనా సరే చికెన్ ఉడకబెట్టైనా కాల్చుకోనైనా ఎయిర్ ఫ్రైలో వేసుకొనైనా గ్రిల్ వేసుకొనైనా తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. దీంట్లో ఇంత పీసెస్ చేసుకోవాలి. ఇలా పీసెస్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇలా సాస్లు వేసుకొని కస్తూరి మేతి కొంచెం ఇదొకటి ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. మనకు క్రీమీ ఇది. అట్లాగే ఇది ఆలివ్స్ అలాగే ఇది తందూరి సాస్. ఇది చూడండి గ్రీన్ చిల్లీ సాస్. ఇది రెడ్ చిల్లీ సాస్. ఇది వెజ్ మయోనీస్, చిన్న మిరపకాయతో సలాడ్. అట్లాగే ఇది ఓన్లీ ఇదేంటంటే జింజర్, ఇది ట్రాపికాన్ది. అలాగే ఇది వెనిగర్. అట్లాగే గ్రీన్ చిల్లీ, ఇది వెజ్ మయోనీస్. మనం ఈ వెజిటబుల్స్ అంటే టమాటా, కీరా, ఈ ఆనియన్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గిన్నెలో మనం కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాం. అవునా, సోయా సాసు కొంచెం. అట్లాగే ఇది టమాటా, కీరా కొంచెం, కొద్దిగా క్రీమీ కొంచెం, కొద్దిగా క్రీమీ కొంచెం. ఇప్పుడు చికెన్ వేసుకోండి. ఇప్పుడు ఆలివ్ వేసుకోండి. ఆలివ్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలపాలి. ఇలా ఆకులు తీసాను. అవునా, ఇలా ఆకులు తీసుకున్నా. ఈరోజు ఆకులు ఇట్లా తీసుకున్నాను. తీసుకొని ఇలా చపాతీ మీద కానీ, రొట్టె మీద కానీ, రుమాల్ రోటి కానీ, బ్రెడ్ మీద కానీ ఈ లెట్టు సన్నగా కోసుకోవచ్చు, లేకపోతే ఇలా ఆకులు వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఈ అన్నీ కలుపుకున్న ఈ చికెన్ పీసెస్ వేసుకుందాం. అన్నీ కలుపుకున్న చికెన్ పీసెస్ ఆలివ్ సాసులు, మైనస్లు అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా ర్యాప్ చేసుకుందాం, ఇట్లా చుట్టుకుందాం. అవునా, ఇలా లెట్టూస్తో చుట్టుకుందాం. రోటీ లేకుండా ఉట్టి లెట్టూస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా చుట్టేటప్పుడు మనం ఇందులో చీజ్ వేద్దాం. అవునా, చీజ్. ఇప్పుడు ఈ చీజ్ ఇట్లా చెద్దర్లాగా వేసుకోవచ్చు, ఎట్లా వేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఈ చీజ్ వేసుకోవచ్చు. అవునా, ఇలా చీజ్ వేసుకొని ఇలా మనం మర్చుకుందాం. ఇలా మనం ర్యాప్ చేసుకుందాం. లెట్టూస్తో రోటీతో ర్యాప్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగే తినేయచ్చు, కొంచెం వేడి చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తినేయచ్చు. ఇలా మనం ర్యాప్ చేసుకొని ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం తినేయచ్చు. కొంచెం వేడి చేసుకుంటే, ఫస్ట్ వేడి చేసినా కూడా మీకు గరం కావాలంటే ఇలా తినేయచ్చు. ఇప్పుడు దీన్ని ఇలాగే పట్టుకొని మనం ఇలాగే
ఇట్లా ర్యాప్ చేసుకొని ఇలాగే పట్టుకొని మనం ఈ విధంగా మరి లెట్టూస్తో సహా రోటీతో సహా ఇలా తినేసేయచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. థ్యాంక్ యూ. ఇది ర్యాప్ చేసిన లెట్టూస్ కొద్దిగా రోటీ లేకపోతే బ్రెడ్ లేకపోతే ఏదైనా మీరు వేసుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి.